హే వాట్సాప్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అన్ని? అండ్ మనం ఫస్ట్ మీల్ అయితే ఓట్ మీల్ ఎలా చేసుకుంటాం, ఏంటి సంగతి అని చూద్దాం. ఓకేనా, లెట్స్ గో గైస్. మనం ఓట్ మీల్ కావాల్సినవి ఏంటంటే బనానాస్ బై 2 అండ్ ఆల్మండ్స్ అండ్ చియా సీడ్స్, కాజు, డేట్స్, మిల్క్. ప్రోటీన్ పౌడర్ ఉంటే ఇంకా మంచిది. మన దగ్గర ఇప్పుడు సప్లిమెంట్స్ ఏమీ లేవు, క్రియేటిన్ లేదు, ప్రోటీన్ లేదు, ఫిష్ ఆయిల్ అసలు ఏమీ లేవు. మన వర్క్ ఏం వాడలేదు కూడా. వాడాం ప్రోటీన్, బట్ ఒక 3-4 months నుంచి మన దగ్గర ఏ సప్లిమెంట్స్ లేవు అనమాట. సో ఈ ఓట్ మీల్ అండ్ ఫుడ్ నుంచే హోల్ ఫుడ్సే కన్జ్యూమ్ చేస్తున్నాను ప్రజెంట్. సో నెక్స్ట్ ఇక్కడ నా ఇంట్లో ఉన్నా కాబట్టి బయటికి ఎక్కడికి వెళ్తే ఇంకా ప్రోటీన్ ఏమైనా తీసుకోవాలి. ఇంకా మనకి స్పాన్సర్షిప్ ఏమైనా వస్తుందేమో అని చూస్తున్నాను ఇన్స్టాలో. మీరు సపోర్ట్ చేస్తే అక్కడ కూడా మంచిగా మనకి స్పాన్సర్షిప్ వస్తే గివ్ అవేస్ కూడా ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ అయితే ఓట్ మీల్ ప్రిపేర్ చేద్దాం. అది మన ఓట్ మీల్ మనం ఇప్పుడే పడుకొని లేవగానే అది ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. సో ఫ్రెష్ అంతా అయిపోయాక అది ప్రిపేర్ చేసుకుంటాం. అంతా పిచ్చి పిచ్చిగా ఉండొచ్చు, అడ్జస్ట్ అయిపోండి. అండ్ తింటా మనం మాట్లాడదాం. ప్రోటీన్ పౌడర్స్, క్రియేటిన్, వీటన్నిటి డిస్కస్ చేద్దాం. అండ్ ఎక్కువ టైం తీసుకోవద్దు, కొంచెం మాడుకొని గట్టిగా మళ్ళీ జిమ్లో కలుద్దాం. అండ్ మధ్యాహ్నం మీల్ మనం ప్రిపేర్ చేసుకోం కాబట్టి చూపించడానికి పెద్దగా ఉండదు. సో మధ్యాహ్నం మీల్ అంటే నేను మినిమం 2-3 eggs తీసుకుంటా అండ్ రైస్, దాల్ ఇంట్లో ఏం పెడితే అది తినేస్తాను అనమాట. సో నైట్ మీల్ వచ్చేసినప్పటికీ హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్, హై కార్బ్స్ ఉన్నట్టు చూసుకుంటా. సో అదనమాట. అంటే లైక్ నైట్ ఒక 100 grams, 150 grams నుంచి 200 grams చికెన్ అండ్ ఒక 2 eggs, రైస్. అండ్ ఫైబర్కి ఇంట్లో ఏముంటే కూరలు ఉంటాయి చూడండి. సో క్యాబేజీ అలా, అంటే క్యాలీఫ్లవర్, ఇలా ఏముంటే అవి. అది మెయిన్గా ఇంతే, ఇంకా పెద్ద ఫ్యాన్సీ డైట్ ఏమి ఉండదు, మంది సింపుల్గా ఉంటుంది. అండ్ డైరెక్ట్ జిమ్లో కలుద్దాం. ఈరోజు మన జూనియర్ గాడు కౌశిక్ అని కూడా ఉన్నాడు. సో వాడు ఇక్కడికి వచ్చాడు, మనోడే. సో వాడితో పాటు ట్రైన్ చేద్దాం. సో లెట్స్ గో గైస్. మనం చెప్పా కదా, సో తినేద్దాం ఓట్ మీల్. అండ్ ఏ చెప్తా అన్న ఇందాక మర్చిపోయాను. ప్రోటీన్ పౌడర్స్ ఏం తీసుకోవాలి, బెస్ట్ బ్రాండ్ ఏది, ఎలా చూసుకోవాలంటారు. సో ఎమినో యాసిడ్స్ అని కొన్ని ఉంటాయి బ్రో. సో మీరు అన్ని ఎమినో యాసిడ్స్ కంప్లీట్ అయితేనే ఒక బాడీ అనేది ప్రోటీన్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో అలా అన్ని ఎమినో యాసిడ్స్ ఉన్నాయా లే ఒకసారి ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో చూసుకొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్లో ఎంబీ బాగానే ఉంది, జిఎన్సీ బాగానే ఉంది. సో కొంచెం మీరు ఎక్కడ కొన్నా కూడా, సో మీరు వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి కొంటే కొంచెం మీకు బెటర్ అనమాట. అంటే నాకేమీ వాళ్ళు స్పాన్సర్షిప్ చేయట్లేదు, నాకు ఏమీ కోడ్లు ఎలాంటివి ఏం లేవు. సో ఫ్యూచర్లో రావాలనుకుంటున్నాను. సో అది జనరల్గా అవి బాగానే ఉంటాయి, అన్ని ప్రోటీన్స్ బాగానే ఉంటాయి. కానీ మీరు ఇంగ్రీడియంట్స్ చూసుకొని కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్, కొంచెం మంచి బ్రాండ్స్ తీసుకుంటే మీకు బెటర్ అనమాట. ఎందుకంటే మన బాడీలోకి వెళ్తుంది కదా, అది చూసుకొని తీసుకోవాలన్నమాట. సో ఎంబీ బయో పెర్ఫార్మెన్స్ వే సంథింగ్ ఏదో ఉంటుంది, అది బాగానే ఉంటుంది. అండ్ జిఎన్సీ వాడిది బాగానే ఉంటుంది. సో చూసుకోండి, మీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఏది ఉంటే అది. కానీ అండ్ క్రియేటిన్ కోసం కూడా చాలామంది అడుగుతున్నారు. సో క్రియేటిన్ ఎప్పుడు తీసుకోవాలి, ప్రోటీన్ ఎప్పుడు తీసుకోవాలి, అంటే ప్రీ వర్కౌటా, పోస్ట్ వర్కౌట్ అయిపోయి ఎప్పుడైనా తీసుకోవచ్చా, క్రియేటిన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, సో కొంతమంది బాడీస్కి క్రియేటిన్ అంటే ఎప్పటి నుంచో వాళ్ళ బాడీ లోపల అది మంచిగానే ప్రొడ్యూస్ చేస్తుంటుంది. సో అలాంటి వాళ్ళకి క్రియేటిన్ సప్లిమెంట్ అవసరం లేదు. కొంతమందికి హై ఉంటుంది, కొంతమందికి లో ఉంటుంది. అలా మీరు చెక్ చేసుకొని టెస్ట్ ఉంటుంది. సో క్రియేటిన్ లెవెల్స్ మీరు ఎక్కడ కానీ క్రియేటిన్ బాడీలో ఎంత ఉందో ఒకసారి టెస్ట్ అంటే అలాంటి టెస్ట్ ఏమైనా ఉంటే ఆడు చెప్తాడు పేరు. సో అది చేసుకోండి. చేసుకున్నాక మీకు కిడ్నీ ఫంక్షనాలిటీ అండ్ ఇంకా క్రియేటిన్ లోపల బాడీలో అంతా నీట్గా ఉంది, ఓకే యూ కెన్ టేక్ సప్లిమెంట్ అంటే తీసుకోవచ్చు. అంటే జస్ట్ సేఫ్టీ మెజర్ అనమాట. సో నార్మల్గా మ్యాక్సిమం తీసుకోవచ్చు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. బట్ ఎనీవేస్ మన జాగ్రత్తలో ఉంటే బెటర్ కదా. సో అదే మన క్రియేటిన్ అండ్ పోస్ట్ వర్కౌట్ తీసుకుంటే కొంచెం బెటర్ అని అంటున్నారు రిజల్ట్స్, అంటే రీసెర్చెస్ ప్రకారం. అండ్ మామూలుగా నేను తీసుకునేటప్పుడు కూడా పోస్ట్ వర్కౌటే తీసుకున్నా. రిజల్ట్స్ అంటే మీకు పెద్ద రిజల్ట్స్ ఏమి ఉండిపోవు. ఆ క్రియేటిన్ ఏం చేస్తుందంటే బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది తగ్గిస్తుంది. అండ్ మీకు ఏమవుతుంది, మజిల్ ఫుల్నెస్ అనేది ఉంటుంది. అంటే వాటర్ అంతా మజిల్లోకి వెళ్ళడం, లైక్ మజిల్ ఫుల్నెస్ అనేది వస్తుంది అనమాట. అండ్ మీరు క్రియేటిన్ తీసుకున్నప్పుడు మీరు నీట్గా 4 నుంచి 5 లీటర్ల వరకు నీళ్ళు తాగాలన్నమాట. సో తాగకపోతే ఇంకా
క్రియేటిన్ మజిల్కి వెళ్ళిపోద్ది, నీ బాడీకి ఏం మరి, బాడీ ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది, అదనమాట డిహైడ్రేట్ అయిపోద్ది బాడీ. సో మీరు వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి క్రియేటిన్ తీసుకుంటే. అండ్ పోస్ట్ వర్కౌట్లో తీసుకోవడం బెటర్. డైలీ ఎప్పుడు తీసుకున్నా పర్లేదు, బట్ పోస్ట్ వర్కౌట్ తీసుకుంటే ఎక్కువ అబ్జార్ప్షన్ ఉంటుంది అనమాట. బట్ క్రియేటిన్తో పాటు కార్బోహైడ్రేట్ సోర్స్ లైక్ ఇప్పుడు క్రియేటిన్ ప్రోటీన్ మిక్సింగ్ అని ఓట్ షేక్లో క్రియేటిన్ వేసుకొని తీసుకున్నప్పుడు కూడా కొంచెం అబ్జార్ప్షన్ బాగుంటుంది అనమాట కార్బోహైడ్రేట్స్తో మిక్స్ అయితే. అండ్ అదనమాట క్రియేటిన్ కోసం ఓకేనా. సో అంతే గైస్. గొప్పగా ఉంది, టేస్ట్ బాగుంది. సో నేను తినేస్తాను హ్యాపీగా. అండ్ నేను మధ్యాహ్నం మీల్ చెప్పేశాను, నైట్ మీల్ అయితే నేను చెప్పేశాను. సో డైరెక్ట్గా జిమ్లో కలుసుకుందాం ఓకేనా బాయ్. జిమ్ రెడీ అయిపోయామండ్ ప్రీ వర్కౌట్ ఇంత బనానా అన్నా కదా కొత్తగా. సో అప్పుడెప్పుడో ఒకసారి ట్రై చేశాను. సాల్ట్ అండ్ చూడండి, సాల్ట్, లెమన్, జింజర్, నెక్స్ట్ హనీ వేసేసి మొత్తం మిక్స్ చేశారనమాట. సో ఇది మంచి పంపిస్తుంది. సో పంప్ కూడా చూపిద్దాం. సో దీని మీద ఒక రీల్ కూడా చేద్దాం అనుకుంటాను, బట్ నేను ఏమేమి వేసాను ఇవన్నీ నేను తీయలేదు. సో నెక్స్ట్ రీల్ అదే చేద్దాం ఓకేనా. లెట్స్ గో, ఫస్ట్ తాగేద్దాం. మళ్ళీ చాలా మన పాత జిమ్కి వచ్చాం మనం. సో రెగ్యులర్ జిమ్ ఇది చూస్తున్నారుగా. సో మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అనమాట. సో మనం ఈ వర్కౌట్ బ్యాక్ అండ్ బైసెప్ మొత్తం అంతా ఒక బీరోల్ చేసేస్తాను. సో వర్కౌట్ అంతా మీకు ఏం చేస్తాను, ఎలా చేస్తాను తెలిసిందే కదా. సో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా. సో చెయ్యాలి, అలాగే నచ్చిందని చెప్పండి, చేసేద్దాం. ఇప్పుడు మన వర్కౌట్ అయితే బ్యాక్ పుల్అప్స్, లాట్ పుల్ డౌన్, నెక్స్ట్ చెస్ట్ సపోర్టెడ్ టీ బార్ అండ్ బార్బెల్ రోయింగ్ అంతే. అండ్ బైసెప్కి లాంగ్ హెడ్ షార్ట్ హెడ్కి 2 అంతే అయిపోతాయి. సో ఇది అయిపోతే మొత్తం వర్కౌట్ అంతా అయిపోద్ది. సో చూసేయండి, లెట్స్ గో. హే గాయ్స్, వీఆర్ బ్యాక్ టు హోమ్ అనమాట. సో జిమ్లో రష్ ఎక్కువ ఉంది, సో పంప్ చూపించలేకపోయాను. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో మీకు అంతా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.